మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయం వద్ద స్నానం చేసి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని రాజగోపురం వద్ద అమ్మవారిపై మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరియు భర్త దేవేందర్ రెడ్డి ఓటు వేశారు. ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అవినీతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాను ఏ ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని అమ్మవారి సన్నిధిలో తడిబట్టలతో దేవేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉన్నతాధికారి అంటే నా మీద ఏంటంటే సీఎం గారికి నాకు ఏంటంటే ఒక ఉన్నతాధికారి ఉమ్మడి జిల్లాలో పనిచేసిన ఉమ్మడి అధికారి నా మీద అవినీతి అన్ని కూడా చేస్తా ఉన్నారు. ఏడుపాయలు అది కూడా మరీ ముఖ్యంగా ఏడుపాయలు అవినీతి చేస్తున్నా అని చెప్పేసి నాకు సీఎం రిపోర్ట్ ఇచ్చినట్ట నాకు సీఎం చీవాట్లు పెట్టినని చెప్పేసి కూడా నాకు చెప్తా ఉన్నారు. 1000 పాళ్ళ ఇయ్యాలకి సీఎం గారికి నేను మాట్లాడిన విషయాలు చాలా కూడా అవగాహన తీసుకొని పాజిటివ్ తీసుకొని చాలా పనులు చేసిండు తప్ప ఒక్కనాడు సీఎం గారు కూడా దేవేందర్ మెదక్లో ఏమవుతుంది తప్పు జరుగుతుందట అనే విషయం కనీసం తప్పు జరుగుతున్న విషయం కూడా నాతో మాట్లాడలేదు. నాకు చివాట్లు పెట్టడం జరగలేదు. నా మీద మరి అధికారులకు ఏమి ఇచ్చారో వీళ్ళకి ఎట్లా తెలుసు? వీళ్ళు ఏంటంటే నాకు గల్లీ దాట లీడర్లకు సీఎం ఆఫీసులో జరిగే విషయాలు తెలుస్తున్నాయంటే దీని వెనుకేదో కుట్ర దాగి ఉన్నది. కొంతమంది కావాలని వీళ్ళు ఆట ఆడిస్తూ ఉన్నారు, కొంతమంది వీళ్ళు నాటకం ఆడిస్తూ ఉన్నారు. కనుక ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప నిజంగా కూడా దమ్ము ధైర్యం ఉన్న నాయకులు కాదు వాళ్ళు. నిజంగా కూడా వాళ్ళు అసలు గల్లీ లీడర్ కూడా అంటున్నారు. వీళ్ళందరూ ఎవరైతే నా మీద ఆరోపణలు చేసారో వాళ్ళందరూ కూడా నాతో లబ్ధి పొందిన వాళ్ళే, నా దగ్గర సాయం తీసుకున్న వాళ్ళే, నన్ను దేవాన్ని అన్నోళ్ళే. వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండె మీద చేసుకుంటున్నా, వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టేస్తున్నా. నేను వాళ్ళు ఏమేమి సహాయం తీసుకున్నారు, ఏమేమి చేసారు, ఏ విధంగా వాళ్ళు అయినారు, ఈవెన్ వకీల్ గారికి కూడా నా పైసలే ఉన్నాయి.